రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కాదు హిట్లర్ పాలన నడుస్తుందంటూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. చెప్పేదేమో ఇందిరమ్మ రాజ్యం, చేసేదేమో హిట్లర్ రాజ్యం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం సర్వే నెంబర్ 218 బాధితులతో సమావేశమైన ఆయన ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. ఫ్లాట్లు కోల్పోయామని చెబుతున్న బాధితులను కలిసిన హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో అన్ని సౌకర్యాలు కల్పించామని గుర్తు చేశారు. అఫిడవిట్ ప్రకారం బాధితులకు స్థలాలు ఇవ్వాలని, ఇప్పటికే కొందరు ఇళ్ల నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. అక్కడితో ఆగని హరీష్ రావు ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇండ్లు ఫ్లాట్లు గుంజుకుంటోంది. రెవెన్యూ మంత్రి రక్షకుడు కాదు భక్షకుడిగా మారాడంటూ ఫైర్ అయ్యారు. అసలు ఈ రెవెన్యూ మంత్రి మీ జిల్లా మంత్రి, కానీ ఇక్కడ ఏమైపోయింది, రక్షించేవాడే భక్షించేవాడుగా మారింది. ఇంకా బాధితులకు ఇళ్లు ఇవ్వకపోతే వెలుగుమట్ల ఘటన పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రశ్నించే వారిపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరికలు జారీ చేశారు.